హాయ్ అండి, ఇది వర్ధమాన్ కిచెన్ వరల్డ్. నేను పార్ట్ 1 చేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఇది 1.5 hour ఉన్న వీడియోను నేను ఒక 40 minutes వరకు దాదాపు చేశాను. లెంది అనుకోకండి, ఎవరికైనా అంటే పర్చేజ్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసి పెట్టాను. మీకేమైనా డౌట్స్ ఉంటే రేట్లో క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఒక్కొక్కటి చూస్తే మనం అన్ని కొనేయాలనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా 3 sets అనమాట. రైస్, కర్రీస్, సాంబార్స్ అలాంటివి వేసుకోవడానికి 3 sets ఇవి. సో స్మాల్ నుంచి బిగ్ నుంచి స్మాల్ వరకు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇందులో నేను కొన్ని మోడల్స్ మళ్ళీ తీసి చూపిస్తాను, అంతా ఒకసారి కవర్ చేస్తున్నా. సో ఇక్కడేమో పూల బుట్టల దగ్గర నుంచి ప్లస్ అన్ని బౌల్స్ మనం కవర్ చేసినట్టే కదా. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇది ఒక్కటి చూడండి, ఒక్కొక్కటి ఎలా ఉందో. ఇది కొంచెం చూపించండి, ఇది చూపించండి. ఇది చూడండి ఎంత లైట్ వెయిట్లో, చాలా లైట్ అనమాట. చాలా ఇవన్నీ మనకు ఇది కొంచెం వెయిట్ ఉందండి. సో ఇది మేబీ ½ kg ఉంటుందేమో. చూడండి నేను లైట్ వెయిట్ అనుకున్నాను కానీ ఇది వెయిటే ఉంది. సో మనం వెయిట్లో చేసుకొని మనం తీసుకోవచ్చు. 2 kgs కొన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. 2 kgs 300-400 రూపీస్ కేజీ అలా ఉంటుంది. సో ఇది కాపర్ ఎంత క్యూట్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ నుంచి కొంచెం కాస్త ముందుకు వెళ్తే ఇది చూడండి, ఇవి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ఒకసారి చూపించండి, చూడండి ఎంత హ్యాండిల్స్ అంటే ఎంత కంఫర్టబుల్ అనమాట పట్టుకోవడానికి. ఇవి చాలా స్టాండర్డ్, చాలా స్టాండర్డ్ ఉన్నది. సో ఇవి 3 items. ఇది ఇందాక చూపించింది ఇది స్మాల్ సైజు. దీని తర్వాత ఇదేమో బిగ్ సైజు అంటే మీడియము. నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ సైజ్. చూడండి అంటే ఇందులో సాంబారు మేమైతే మేబీ ఇందులో సాంబార్ వేయొచ్చు, ఇందులో వెజిటేబుల్ కర్రీ వేయొచ్చు, ప్లస్ ఇందులో ఫ్రై వేయొచ్చు అనమాట. 3 సెట్ తీసుకుంటే కనుక నేను ఈ రేట్స్ కూడా కనుక్కుంటాను ప్రతిదీ. ఏది ఇది ఒక సెట్ 1000 రూపీసా? ఇది అంటే వెయిట్లో కాదు, అయితే ఒక నిమిషం ఇది చెప్పండి. ఇప్పుడు మీరు పట్టుకున్నది అది ఎంత రేట్ ఉంటుంది? ఇది 1000 పడుతుందా? 1000కి 3 వస్తుంది. అంటే వెయిట్ వైజ్గా చూసుకుంటే హోహో ఇది అప్రాక్సిమేట్గా ఒక 1000 రూపీస్లో మనకి ఈ 3 pieces వస్తాయట అండి. వెయిట్లోనే ఇస్తారట. ఇది ఒక 1000 రూపీస్ అవుతుంది అంటున్నారు. పర్వాలేదు కదా, మన టేబుల్ పైన పెట్టుకోవడానికి 1000 రూపీస్ చాలా 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 బాగా కనబడుతున్నాయి. అసలు చాలా వెరైటీస్ ఉన్నవి చూడండి, చాలా వెరైటీ. ఇవేమంటారు? ఇవి ఎంత వెయిట్ ఉంటాయి అంటారు? కొంచెం 800 అంతే పడుతుంటుంది. ఇక మొత్తం రీజనబుల్లే ఉంటుంది రేటు. కొంచెం అటు ఇటు వచ్చేస్తుంటుంది. చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కటి అంటే ఇక మన సైజెస్ అట్టు ఉంటుంది. చిన్న సైజుకు ఇంకా 80,000 పడుతుంది, 70 పడుతుంది. అందాదా ఇక మొత్తం అందాదా పడుతుంది. ఇది 1000 పడుతుంది, 1000 వాడచ్చు, 1050 వాడవచ్చు, 1000 పడుతుంది. అటు ఇటుగా 700లో కూడా వచ్చేస్తుంది. ఇది 700లో వచ్చేస్తుంది. ఇది 700లో వస్తుంది. బాగుంటుంది. ఇది స్టీల్ బాగుంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీలు బాగుంటుంది. షైనింగ్ మంచిగా ఉంటుంది. మనం గరం కూడా చేయొచ్చు. కొంచెం ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకొని గరం కూడా చేయొచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరీ లైట్ వెయిట్ కాదు, గరం చేసుకోవచ్చు. బాగుంటుంది. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. వచ్చేసి 3 pieces వస్తుంది. చాలా చీప్లో చాలా ఎంత లుక్ వైజ్గా ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇవి అండి ఇవి ఎంత అంటే ఇవి చూపించండి. 800, 850, 950 ఇవి మొత్తం. ఇవి ఇంకా స్టోరేజ్. ఇవి డైనింగ్ టేబుల్ మీద స్టోర్ చేసుకోవడానికి. ఇవి డైనింగ్ టేబుల్ మీద స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇవి బాగుంటుంది. ఇది కూడా అట్లే. ఇవి సెట్. ఇది బిర్యానీకి. ఇది మనం ఏమన్నా కిచిడి అలాంటివి ఏమన్నా చేసుకుంటే బిర్యానీకి దానికి బాగుంటాయి. ఇవి న్యూ మోడల్ ఇది. న్యూ మోడల్ లేటెస్ట్గా రీసెంట్గా వచ్చింది. ఇది రీసెంట్ మోడల్. ఇది అంటే క్వాంటిటీ దాదాపు 1 kg పైన పడుతుంది. పైగా 1.5 పడుతుంది. 1.5 నుంచి స్టార్టింగ్. 1.5 నుంచి
ఇది 1.5 ఇది వస్తుంది, 1 ఇది వస్తుంది, హాఫ్ పైన ఇది వస్తుంది, 3 కలిసి. ఇది ఎంత అవుతుంది అంటారు కాస్ట్ అప్రాక్స్? ఇది పడుతుంది 1100-1200లో వచ్చేస్తుంది. 1100-1200 అందాది అది అదే ఇంకా అటు ఇటు అవుతుంటుంది. చెప్తుండ్రండి వాళ్ళు. సో ఇది 1200 రూపీస్లో వస్తుంది అంటున్నారు. చాలా చాలా బాగున్నాయి. ఇది ట్రిపుల్ ఐ అని ఇది కడాయి. ఇవి ట్రిపుల్ ఐ ఇప్పుడు మొత్తం అల్యూమినియం వాడతలేరు కదా, స్టీలే వాడుతారు. స్టీల్ కడాయిలు ఇవి. ఇది 550 కేజీ రేట్. ఇది ఓకే, ఒకటి ఎంత ఉంటుంది అంటారు అది? ఇక వెయిట్ చేస్తే ఇది కూడా 1100-1200లో వచ్చేస్తుంది. ఇది కూడా 100లో వచ్చేస్తుంది. ఒకసారి బ్యాగ్ చూపించండి. ఇండక్షన్ బేస్ ప్లస్ ఇండక్షన్ మీద వస్తుంది, మన పొయ్యి మీద వస్తుంది. మనం 2 విధాలు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, నార్మల్ గా కూడా మన బర్నర్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది 3 ప్లే అంటారు కదా? 3 ప్లే. ఇది 3 ప్లే ప్లస్ కింద అల్యూమినియం బేస్ వస్తుంది, మాడకుండా ఐటమ్ లాగా అనిపించట్లేదు ఇక్కడ. అదే యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్క పీస్ దాదాపు 1200 రూపీస్ ఇవైతే. అంటే సైజుని బట్టి ఉంటుంది. సైజు పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతుంటాయి. సైజుని బట్టి ఉంటుంది. తక్కువ నుంచి చెప్పండి ఒకసారి. తక్కువ అంటే ఇంకా పడుతుంది 800 నుంచి 800 పడుతుంది. 800 నుంచి మినిమం 8 నుంచి ప్లస్ 1500 వరకు 15-16 వరకు ఉంటుంది. ఇంకా సైజెస్ పెద్దగా ఉన్నాయి. ఇంకా 2 కేజీ 3 కేజీ 3 కేజీ కూడా వస్తుంది. ఇందులో 3 కేజీ వస్తుంది. ఇందులో 3 కేజీకి పైన వస్తుంది. ఇది 3 కేజీ వరకు వస్తుందట అండి. ఇది 3 కేజీ వరకు 1700 అంత అవుతుంది అంటున్నారా? 17 అండ్ 14 రావచ్చు. 1400 చాలా తక్కువ. 1400 ఇంత పెద్ద క్వాంటిటీ మనకు ఇందులో వేసుకోవచ్చు. మనం అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ లో ఇది పెట్టి వడ్డించుకోవచ్చు. సర్వ్ చేసుకోవచ్చు. కుక్ అండ్ సర్వింగ్ రెండిట్లకు యూజ్ అవుతాయి. ఇది కుక్ కూడా చేసుకోవచ్చు కదా? కుక్ అండ్ సర్వింగ్. ఇది కుక్ చేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. అంత బాగుంది. చాలా తక్కువ కదండి. క్వాలిటీ ఉంటుంది. 1400 లో అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. నైస్. ఇవి కూడా అల్యూమినియం కూడా ఉన్నవి చూడండి. ఇదంతా కాస్ట్ ఐరన్ అనుకుంటా. మేబీ చాలా వెయిట్లో ఉన్నది. ఒకసారి చూపించండి. ఇది కాస్ట్ ఐరన్ అండి. చూడండి ఎంత వెయిట్ అంటే దాదాపు ఒక 3-4 కేజీస్ ఉన్నట్టుంది. 3-4 కేజీలు ఉంది కదండి ఇది. చూడండి చిన్న బౌల్స్ చాలా గమ్మత్. అసలు చాలా 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 బాగున్నాయి చూడండి. ఇది మనం ఇలా తీసేసుకున్న తర్వాత దీనికి కావాలనుకుంటే మనం క్యాప్ సపరేట్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ వెయిట్లోనే వస్తాయి, చెప్పాను కదా. సో ఇవి వెయిట్లో వస్తాయి. ఇవన్నీ ట్రేస్ మేబీ క్యాటరింగ్ దాంట్లో యూజ్ చేయొచ్చు. ప్లస్ మనం ఇంకా చిన్న ఫంక్షన్స్ అప్పుడు సారీ పెట్టడానికి ఇందులో సారీ బట్టలు పెట్టి చేస్తారు కదా. సో ఇవి అనమాట. ప్లస్ మనం అన్ని మల్టీ యూజ్ అనమాట. టీ కాఫీ అది సర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న బౌల్స్. ఇవన్నీ ప్లేట్స్, ఆల్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్. ఇవి చూపించండి. ఓపెన్ చేయలేదు అనుకుంటా, ప్యాక్ ఉన్నట్టుంది. సో చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఓకే, ఇవన్నీ వెరైటీ అంటే ఇంత ప్లేట్స్ దగ్గర నుంచి ఇలాంటి ప్లేట్స్ కూడా ఉన్నవి. ఇది ట్రేస్. ఇవి చూడండి ఎంత పెద్ద ప్లేట్ అంటే ఇది కవర్లో ఉంది తెలియట్లేదు. ఇంత పెద్ద ప్లేట్ అంటే ఇందులో మనం సారీస్ అవి పెట్టచ్చు. పెట్టి మనం పెట్టేటప్పుడు పసుపు పొట్టి ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు బాగా. ఇవి హోటల్స్లో మనకు తాళి అంటే చూడండి, తాళి ఏదా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఇందులో ఈ వెరైటీ ప్లేట్స్ ఉన్నాయి చూడండి. చాలా వెరైటీ అనిపిస్తుంది. ఈ ప్లేట్ స్క్వేర్ షేప్లో ఉంది. ఈ ప్లేట్ ఇక్కడ బాక్సెస్ చూడండి. ఇవన్నీ తాలింపు వేసుకోవడానికి అల్యూమినియము. సో ఇవి వెయిట్లో తీసుకొని అక్కడ మనం వెయిట్లో తీసుకుంటే ఆ సైజ్ ఉంటుంది. మహా అంటే 300-400 per kg ఉంటుంది. ఇవన్నీ వెరైటీ ఆఫ్ మన చెంబులు కదా. సో ఇవి చిన్న సైజ్ దగ్గర నుండి ఇంత సైజ్ వరకు ఉన్నవి. ప్లస్ ఇక్కడ కింద కూడా ఉన్నాయి చూడండి, బిందె సైజులో ఇవి చెంబులు. ఇవన్నీ వెరైటీ ఆఫ్ గ్లాసెస్. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట మనకి అవైలబుల్ ఉన్నవి. చాలా వెరైటీస్.
ఇక్కడనేమో జగ్గులు, వాటర్ జగ్స్, ఇవన్నీ ట్రైలు. ఇవన్నీ బేసిన్స్ అంటారు చూడండి, ఇవి అనమాట. లైట్ వెయిట్లో, చాలా లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇవేమో స్మాల్ స్మాల్ బాక్సెస్, స్మాల్ అంటే స్మాల్ బాక్సెస్ ఇవి. ఇది టోటల్ వచ్చేసి క్యారియర్ అనమాట. ఇది మన బాక్సెస్ సెక్షన్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, చాలా వెరైటీ బాక్సెస్. స్టీల్లో నేను అన్ని కవర్ చేయలేకపోతున్నాను, ఇక్కడ చాలా లెంజ్ అయిపోతుంది ఇప్పటికే వీడియో. సో ఇది చూడండి, ఇలా క్యాప్ వచ్చి ఇవైతే మళ్ళీ బౌల్స్, ఇవేమో పెద్ద బాక్సెస్. ఇవి చూడండి, ఇవి చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను వీడియో కోసం. నేను ఆల్రెడీ ఇదివరకు పర్చేస్ చేశాను అనమాట. నేనైతే ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేశాను. ఎందుకు అంటే నాకు వెరైటీ ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఇలా థిక్ ఉన్నారని చెప్పేసి ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. చూడండి, ఇదొక మోడల్. ఇదేమో వెరైటీగా ఉంది చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం షార్ట్గా ఉంది. సో ఇది ఇవి కూడా లైట్ వెయిట్లో ఉన్నవి. ఇవి లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. మనం ఒక 4-5 తీసుకుంటే 1 kg అవుతుంది. ఇదిగో చూడండి, ఇది భలే ఉన్నాయి కదా. ఇది ఒక డిజైన్, ఇది బాగున్నాయి కదా చూడండి. ఒకసారి చూపించండి. చాలా బాగున్నాయి క్యాప్. ఇవేమో ఆల్ స్పూన్స్ అనమాట, వెరైటీ స్పూన్స్. ఈ సెక్షన్కి వచ్చేసి ఫోక్ స్పూన్స్ దగ్గర నుండి ఆల్ వెరైటీ స్పూన్స్ ఉన్నాయి చూడండి. ఇది 1 సెట్ వచ్చేసి అఫ్కోర్స్ ఇందులో 6 ఉన్నాయండి. ఇది 112 రూపీస్, చాలా తక్కువ అండి. నేను మనం తీసుకున్నాను, కొంచెం ఎక్కువ అనిపించింది, తక్కువ అనిపిస్తుంది రేట్. ఇక్కడేమో పూజ ఐటమ్స్ అనమాట. చూడండి, మంగళహారతులు ఎన్ని వెరైటీస్ అంటే చాలా చాలా వెరైటీ అనమాట ఒక్కొక్కటి. ఇదంతా ఇక్కడ అంటే దేవుడికి సంబంధించినంత ఈ సెక్షన్లో ఉంది చూడండి. అభిషేకం చేసుకోవడానికి, ఇది అభిషేకం చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. దేవుడి దగ్గర పక్కన పెట్టేసి మనం ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసుకోవడానికి, అంటే మల్టీ యూజ్ అనమాట, అలా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పెద్ద సైజ్ కూడా ఉన్నవి. ఇది పూజా సామాన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ డు నాట్ టచ్ ద బాక్సెస్ అని మెన్షన్ చేశారు. ఇది పూజా ఐటమ్స్ కదా, ఈ నో ఎక్స్చేంజ్, ఇది ఇక్కడ మాత్రం నో ఎక్స్చేంజ్ ఆన్ పూజా ఆర్టికల్స్ అని ఉంది చూడండి. అంటే దేవుడికి సంబంధించింది కాబట్టి ఊరికే టచ్ చేతికి చూసుకొని మనం చూస్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి వచ్చి తాంబూలం అంటారు కదా, తాంబూలాలు కదా ఇవి. కాలు కడిగే తాంబూలాలు చూడండి, ఎంత వెయిట్లో ఉన్నవి, చాలా వెయిట్ అనమాట. ఇది కాలు కడిగే తాంబూలం. ఇక్కడేమో అంటే బ్రాండెడ్ అనమాట, పానాసోనిక్ అలాంటివి ఉన్నవి. మనకైతే ఆ వర్ధం అనేది అది కదా స్టీల్ షాప్. సో ఇది కంపెనీ బ్రాండ్ అనమాట. ఒకసారి చూపిస్తున్నాను, మీకు ఎలా ఐడియా ఉంటుంది. ఇది అఫ్కోర్స్ ఇది కంపెనీ త్రూ కాబట్టి మనకి వర్ధమంతో లింక్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బ్రాండ్ వాళ్ళది ఆల్ వెరైటీ ఉంది చూడండి. బోరోసిల్ కూడా ఉంది, ఉషా. ఇవన్నీ స్మాల్ స్మాల్ కుక్కర్స్ కూడా ఉన్నవి. హాకిన్స్ ఉన్నవి, ప్లస్ ఉషా ఉంది ఇందులో ఎలక్ట్రిక్ కుక్కర్లో, ప్లస్ టోస్టర్స్, వెరైటీ ఆఫ్ టోస్టర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ప్రెస్టేజ్ బ్రాండ్. అఫ్కోర్స్ ఇది మనకు ఐడియా ఉండే ఉంటుంది రెగ్యులర్గా మనం తీసుకునే వాళ్ళకి. ఇది అంత పెద్ద మనకు అంత ఇదేమి కాదు. ఇది బ్రాండ్, ప్రెస్టేజ్ బ్రాండ్ వాళ్ళవి. సో అంటే నేను ఇది ఎందుకు కవర్ చేస్తున్నానంటే వర్ధమాన్లో ఇవి కూడా అవైలబుల్ ఉన్నవి అని చెప్పడానికి. సో ఇదంతా ప్రీమియర్ బ్రాండ్, అది స్టవ్లు కూడా ఉన్నవి. అంటే ఆల్ వెరైటీ ఆఫ్ బర్నర్స్ ఉన్నవి. 3 బర్నర్ కూడా ఉంది చూడండి, 3 బర్నర్ అండ్ 4 బర్నర్, ఆల్ వెరైటీస్ ఉన్నవి చూడండి. ఇదేంటండి? ఓహో, వెట్ గ్రైండర్ కదా, చాలా స్మాల్గా అనిపిస్తుంది, అందుకే నేను కొంచెం డౌట్గా చూస్తున్నాను. ఇది ఏ బ్రాండ్ అండి? ప్రీమియర్ కదా. ఎంత కాస్ట్ పడుతుంది అంటారు, చెప్తారా ఒకసారి?
ఉంటుంది మేడం, అరౌండ్ 6 లోపల ఉంటుంది. 6 లోపు ఉంటుందట అండి. అఫ్ కోర్స్ అంటే ఈ వర్ధమాన్ నుంచి మనకి ఏమైనా కొంచెం ఆఫర్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ ఎంఆర్పి వేరు ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్ వేరు ఉంటుంది. ఆఫర్ ప్రైస్ వేరే ఉంటుందా? వర్ధమాన్ ప్రైస్ ఆఫర్ ఉంటుంది, హోల్సేల్ ప్రైస్. ఓహో, అంటే 6 అప్రాక్సిమేట్గా 6 అంటున్నారా? ఎగ్జాక్ట్ చెప్పలే, బాక్స్ మీద ఉంటుంది. బాగుంది. అంటే చిన్న అంటే స్పేస్ అంత పెద్ద ఆక్యుపై చేయదు. దీంట్లో ఇవన్నీ అదే, అవన్నీ వెట్ గ్రైండర్సేనా? భలే ఉన్నవి అసలు. నేను ఒకసారి డౌట్ ఉన్నది, ఏంటి చిన్నగా ఉందంటే. ప్రెస్ చేస్తారు అనుకోండి. ఓహో, ఈజీగా మనము అందులో నుంచి తీసి. ఓహో, నైస్. బాగుంది, చాలా కంఫర్టబుల్గా వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంది. ఇది ఎంత ఉంటుంది అంటారా? ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది 6-8 వరకు అట అండి. దీని ఇది బాగుంది కదా. ఒక్కసారి ఇది ఒకసారి తీసి ఇలా తిప్పి చూపించారా ఇందాక? ఓ, అంత ఈజీగా మనం ఇందులో నుంచి పిండి ఈజీగా తీసేయచ్చు అనమాట. అంత బాగుంది, బాగా అనిపించింది. చెప్పండి. అది ఇడ్లీ కుక్కర్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇట్లా పైకి పోగానే రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్. ఇంకొకటి అది కూడా ఉంది మేడం, మీకు వెట్ గ్రైండర్లో చూపించు. అది ఇట్లా ఉంచేది. ఓకే, ఈజీ టు క్యారీ. ఓహో, ఈజీ టు క్యారీ కదా. ఇది చాలా స్మాల్ అనిపిస్తుంది. ఇది ఎంత ఉంటుంది అంటారు కాస్ట్? ఇది 6400. ఇది 6400. అల్ట్రా వెట్ గ్రైండర్ మినీ అంటారు. ఇది మినీ వచ్చేసి మీకు కంపెనీ నుంచి మంచిగా ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీలో వచ్చిందంటే అల్ట్రా బ్రాండ్. సో ఇది ఏంటంటే కోనికల్ రాళ్ళు అంటే వెట్ గ్రైండర్ పౌడర్ పిండి అనేది మంచిగా అవుతుంది మీకు. ఇందులో వచ్చేసి మీకు స్టీల్ రాడ్ వస్తుంది, వేరే బ్రాండ్స్ అన్ని ప్లాస్టిక్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఇదే కానీ కోల్కతా నుంచి వస్తుంది స్టాక్ వచ్చేసి. ఇందులో వచ్చేసి మీకు 110 మిక్సీ కూడా వస్తుంది, వెట్ గ్రైండర్ కూడా ఉంటుంది. వెట్ గ్రైండర్ ఎక్కువ మటుకు 110 అమెరికాకు యూఎస్కి తీసుకెళ్ళాలంటే ఇదే బ్రాండ్ తీసుకెళ్తారు. దీని కాస్ట్ ఎంత అన్నారు? 6600. చెప్పండి. ఇది అల్ట్రా కంపెనీ. మీకు వచ్చేసి ఇది 10 years వారంటీ ఉంటుంది. ఇందులో ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ బ్లాక్ ఉంది అని అనుకుంటారు. 3 layers ఉంటుంది. పైన స్టీలు, కింద స్టీల్, లోపల స్టీలు, మిడిల్లో అనేది అల్యూమినియం మిక్స్ ఉంటుంది. కానీ అది మీకు ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఏదైనా పొంగినా ఇందులో పడిపోతుంది. క్వాలిటీ అనేది హై క్వాలిటీ. ఇది వచ్చేసి మీకు షేప్స్ వస్తాయి. మీకు ఈ మోడల్లో షేప్ కావాలంటే ఇది దొరుకుతుంది, ఇది కావాలంటే ఇది దొరుకుతుంది. ఇందులో కాంబో కూడా ఉంటాయి, సింగిల్ పీసెస్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. 4 varieties ఉంటాయి. మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ అన్నీ దొరుకుతాయి. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మీకు. సో దీని నేమ్ ఏమన్నారు? అల్ట్రా కంపెనీ. సో దీని కాస్ట్ వచ్చి ఇది కాస్ట్ వచ్చేసి 3 లీటర్. ఇది 2000 ఎంఆర్పి వచ్చేసి 3200. మీకు 2560కి వస్తుంది. అంటే ఇలా ఈ వర్ధమాన్ డిస్కౌంట్ ఇది. వర్ధమాన్ డిస్కౌంట్ ఇది. ఇది వచ్చేసి మీకు డిస్కౌంట్ కూడా మీకు ఇక్కడ కంపెనీ నుంచి తక్కువ ఉంటుంది. ఇంకా వేరే బ్రాండ్స్, వేరే కంపెనీ, వేరే స్టోర్ల కన్నా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. క్వాలిటీ పర్పస్గా కూడా చూస్తే ఇక్కడ బ్రాండ్స్ అన్నీ ఇంకా బాగుంటాయి. స్టీల్ కంపెనీ, స్టీల్వి కూడా క్వాలిటీ బాగుంటుంది. పలిగిపోవడము, క్రాక్స్ రావడం అలాంటివి ఏవి ఉండదు. మెటీరియల్ అనేది డ్యూరబుల్ ఉంటుంది. ఇంకోటి ప్రెస్టేజ్ కూడా ఉంది ఇక్కడ పక్కన. 20 centimeters నుంచి వస్తుంది మీకు క్వాలిటీ అనేది. ఇది ఏంటంటే స్టీల్, ట్రైప్లే స్టీల్ వాడాలంటారు కదా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వల్ల. హెల్త్ గురించి అంటే ట్రైప్లే స్టీల్. ఇది కడాయిలు వచ్చేసి మీకు 20 నుంచి 32, 34 సైజ్ దాకా వస్తాయి. క్వాలిటీ అనేది ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వస్తాయి ట్రైప్లే. ఇవి వచ్చేసి వారంటీ ఉంటుంది మీకు, వేరే అంటే ఉండవు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక బ్రాండ్ 10 years ఇస్తుంది, ఒక బ్రాండ్ 5 years ఇస్తుంది. లోపల తీసుకొస్తే రీప్లేస్మెంట్ ఉంటుంది, కంపెనీ నుంచి రీప్లేస్మెంట్ వస్తుంది. ఇది నాన్ స్టిక్. వండర్ షెఫ్లో అంటే షెఫ్ ఉంటాడు కదా, తనది షెఫ్ది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కసారి ఇది 10 years ఉంది. వండర్ షెఫ్ వచ్చేసి 10 years. ఇది మనకి ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే 10 years తర్వాత వచ్చిన మనకి రీప్లేస్మెంట్ ఉంటుందట. అంత క్వాలిటీ అంత బాగుంది అని చెప్తున్నారు అనమాట. చూడండి, ఇందులో ట్రైప్లే ఉంది,
ఇట్లా క్వాంటిటీ చిన్నది ట్రైప్లెస్ ఇవి అన్నీ వస్తాయి, అన్నీ ఆల్ వెరైటీస్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 1500 నుంచి ఉంటుంది మీకు ఇలా 1500. ఇది 1500 నుంచి ఉంటుంది. 10 years వారంటీ ఉంటుంది. ఇది 18, 16 అట్లా ఉంటుంది. ఎంఆర్పి పైన డిస్కౌంట్. ఇవన్నీ క్యాజరోల్స్ అంటారు. క్యాజరోల్స్ ఉంటాయి, ఓవెన్స్ ఉంటాయి, కాఫీ మేకర్స్ ఉంటాయి. ఓవెన్ క్యాజరోల్స్ అంటారు. ఇది కుక్ అండ్ సర్వింగ్ 2 in 1. ఇది 3100 వచ్చేసి మీకు డిస్కౌంట్ పోను 2025 రూపీస్కి వస్తుంది. డిస్కౌంట్ చేసి రీజనబుల్ ప్రైస్ 3120. 2025 రూపీస్కి వస్తుంది. చూడండి 1000 రూపీస్ డిస్కౌంట్. చాలా సేఫ్, క్వాలిటీ ఉంటుంది, సర్వింగ్ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగున్నవి. క్వాలిటీ చూడండి ఎంత థిక్ అనమాట. అసలు పట్టుకుంటే వెయిట్ ఉంటుంది, బాగా వెయిట్ ఉంటుంది. చూడండి నా చేతి కిందకి వెళ్ళిపోతుంది. మనం చూడడానికి లైట్ అనుకుంటాం, కానీ చాలా థిక్ ఉంది. సో ఇవన్నీ అవెన్స్ ఉన్నవి, మిక్సర్స్ ఉన్నవి. ఇవంటే మనకు నార్మలే. నేను ఒకటి చూపించాను అనుకున్నాను. షేక్స్ చూపించడానికి ఏమున్నాయి? షేక్స్ మిల్క్ షేకా? మిల్క్ షేక్ అలాంటివి ఏమున్నాయి? అయిపోయినాయి, లేవు. అవి లేవా? సో అవి లేవట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకు క్యాటరింగ్ అన్నీ ఉంటాయి. సో ఇలా పట్టుకొని ఎక్కాలి, గ్రిప్ ప్రాబ్లం అయితే కష్టం. మరి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు వెళ్ళండి, లేదంటే మనకు లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. సారీ కట్టుకొని వచ్చాను కదా, నాకు చీర తట్టుకుంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఎక్కచ్చు, లేదు అంటే లిఫ్ట్ అవైలబుల్. సో ఇక్కడ టోటల్ ఒకసారి కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకు మ్యాట్స్ దగ్గర నుంచి అఫ్కోర్స్. సో చూడండి ఆల్ వెరైటీస్ ఆఫ్ మ్యాట్స్ ఉన్నవి. అన్నీ ఎప్పుడైనా మనకు స్కూల్ స్టార్టింగ్ కాబట్టి సో బాటిల్స్ కావాలంటే కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్ అన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ ఉన్నవి, వాటర్ బాటిల్స్. అంటే నార్మల్ బాటిల్స్ దగ్గర నుంచి అఫ్కోర్స్ నయాసా కంపెనీ కూడా ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర. సో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట ఇక్కడ. అఫ్కోర్స్ మజ్జిగ అలాంటిది కూడా ఇందులో వేసుకునేట్టు అలాంటివి కూడా ఉన్నాయి చూడండి. అఫ్కోర్స్ ఇది ఎంత వచ్చి రేట్ వచ్చేసి 111 రూపీస్ ఉంది దీనిపైన. అంటే మనం బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంటుందండి, చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గర నుంచి, ఫ్లక్కర్స్ దగ్గర నుంచి మెయిన్ ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్లోర్లో మనకి క్యాటరింగ్ అనమాట. క్యాటరింగ్ కూడా దొరుకుతుంది చూడండి. ఇలా క్లిప్స్, వెరైటీ ఆఫ్ క్లిప్స్ అనమాట. భలే ఉంది కదా. దీనిపైన కాస్ట్ వచ్చేసి 38 రూపీస్ ఉందండి. చాలా స్ట్రాంగ్ ఉన్నవి, అంటే మిలిటరీలో దొరుకుతాయి చూడండి, అలా ఉన్నవి క్లిప్స్. అన్ని స్క్రబ్బర్స్, వెరైటీ ఆఫ్ స్క్రబ్బర్స్ ఉన్నవి. టాయిలెట్ ఐటమ్స్ అంటే ఐ మీన్ క్లీనర్స్. ఈ ఫ్యూమిక్ స్టోను చూడండి, ఇవి కూడా ఉన్నవి. ఇది నేను రేట్ చూపిస్తాను. ఇదేంటంటే 42 రూపీస్ ఉంది. అఫ్కోర్స్ 42 రూపీస్ ఉంది చూడండి. ఇక్కడేమో ఐ మీన్ స్టాపర్స్, కిచెన్ టాయిలెట్, కిచెన్ ప్లాట్ఫామ్ పైన వేసుకునేది అనమాట. వుడ్తో ఉన్నది. ఒకటి చూపిస్తాను మీకు చూడండి. సో వుడ్ కాబట్టి కొంచెం లైఫ్ ఉంటుంది కదా ఇలాగో. ఇక అన్నీ చాలా లెందీ అవుతుందని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి గిఫ్ట్ ఐటమ్స్తో సహా అన్నీ దొరుకుతాయి. ప్లస్ టేబుల్కి సంబంధించింది. ఇదంతా హాట్ ప్యాట్స్ అనుకుంటా. ఇందులో స్టీల్ కూడా ఉందా? ఎంత ఉంటుంది దీని కాస్ట్? గ్యాస్ 186. 196. ఓకే. ఇదంతా ప్లాస్టిక్ బ్రాండ్, ఇదంతా ప్లాస్టిక్ అనమాట, టోటల్ ప్లాస్టిక్ ఐటమ్స్. ఇక్కడ స్ట్రైనర్స్ కూడా ఉన్నాయి చూడండి. చిన్న చిన్న బకెట్స్ ప్లస్
అంట్లు కడిగి వేసుకోవడానికి స్టాండ్స్, వెరైటీ ఆఫ్ చాలా వెరైటీస్ అనమాట. చాలా బ్రాడ్గా, చాలా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. ఇవి చూడండి, నేను చూపిస్తున్నాను. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, అడిగాను. చూడండి ఎంత బాగుందండి. ఇది ఎప్పటికీ అసలు రస్ట్ రావడము ప్లస్ అలా ఉండదు కదా. సో బాగా అనిపిస్తుంది. ఇలాంటివి కూడా ఇవి చాలా చాలా పెద్ద 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 సైజులో ఉన్నవి. చాలా పెద్ద సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. సో ఇదేమో స్టాండ్, ఇది స్టీల్ స్టాండ్, చాలా పెద్దగా ఉన్నవి. అవి కాక ఇక్కడ అన్ని స్ట్రైనర్స్, ఒకసారి స్ట్రైనర్స్ చూపిస్తాను. ఇవి టోస్టర్స్, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ట్రైనర్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నవి. అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు అనమాట ఇవన్నీ. ఇట్లా ఇలా వెళ్తూ ఉంటే అటు సైడ్ వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. ప్లస్ మనము ఈ లిఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే క్యాటరింగ్ వస్తుంది అన్నమాట. క్యాటరింగ్ ఐటమ్స్ వస్తాయి. అంటే మన కిచెన్ వాళ్ళు అంటే టోటల్గా ఆ లైటర్ దగ్గర నుంచి ఇక్కడ ప్రతిదీ అనమాట. ప్లాస్టిక్ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. వెరైటీ ఆఫ్ కుక్కర్ బౌల్స్. ఇక్కడ చూడండి ఇది ఎంత, ఇది కుక్కర్, ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక్కొక్కటి అంత పెద్దగా ఉన్నాయి. ఇదంతా కుక్కర్ సెక్షను. సో ఇలా నుంచి స్ట్రైట్గా వెళ్తే, ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు లెఫ్ట్ వెళ్తే క్యాటరింగ్ అనమాట, క్యాటరింగ్ సంబంధించిన ఐటమ్స్. ఇది లిఫ్ట్. సో ఈ లిఫ్ట్ నుంచి ఇలా వెళ్తే ఇది హోటల్ వేరే ఉంది. సో ఇలా వెళ్తే అంటే ఇది ఎంత బ్రాడ్గా ఉంది అనేది నేను చూపిస్తున్నాను. ఇది టోటల్ వచ్చేసి క్యాటరింగ్. చాలా బ్రాడ్, ఐ మీన్ బ్రాడ్ బర్నర్స్. ఈ స్టవ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా. పెద్ద బౌల్స్, చాలా పెద్ద బౌల్స్. ఇవేమో అందులో వేసుకొని వెళ్ళి వీల్ చైర్స్ లాంటివి, ఆఫ్కోర్స్ అందులో బౌల్స్ పెట్టి పెద్దవి సర్వ్ చేయడానికి. సో అవి కూడా ఉన్నాయి. ఇదంతా డ్రింకింగ్ వాటర్, టోటల్ క్యాటరింగ్ సంబంధించిన అనమాట. హోటల్స్లో ఇవన్నీ వీళ్ళు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఇవి అనమాట. అంటే పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడే పర్చేస్ చేసుకొని వెళ్తారు. చూడండి ఎంత పెద్ద బౌల్స్. ఇవన్నీ ప్లేట్స్. ఇదంతా టోటల్గా ప్లేట్ సెక్షన్ అన్నమాట. హాస్టల్స్లో పెట్టే క్యారేజెస్ ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ హాస్టల్స్ పిల్లలు కదా, వాళ్ళు పెట్టేవన్నమాట. ఇవి మిల్క్ క్యాన్స్ దగ్గర నుండి, చైర్స్ దగ్గర నుండి పెద్ద బాక్సెస్ చూడండి. స్టీల్ క్యాన్స్, మిల్క్ క్యాన్స్, ట్రేస్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు చిన్నప్పుడు బొగ్గుల పొయ్యి అంటారు చూడండి, అలాంటిది ఇది. యాక్చువల్గా మీకు అర్థమవుతుందా? 46, 46.
ఇక్కడ లైటర్స్ చూడండి, లైటర్స్ కూడా ఎంత పెద్ద లైటర్స్ అంటే చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత చాలా పెద్ద లైటర్స్ ఇవి. ఇక్కడ అన్ని ఇవి కూడా దొరుకుతాయి చూడండి. ఈ పీటల దగ్గర నుంచి సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి, పూజా సామాను, దేవుడి దగ్గర మనం కూర్చోవడానికి ఇలాంటి డిజైన్ ఏమంటారు ప్లేట్స్, చాలా వెరైటీ పీటలు ఉన్నవి చూడండి ఎంత బాగున్నాయో. సో దీని కాస్ట్ వచ్చేసి 563 రూపీస్ ఉంది. దీని కాస్ట్ బాగున్నాయండి, చాలా బాగున్నవి. ఇవన్నీ పీటలు అనమాట, పెళ్ళిలో వేసే పీటలు. ఇది కాళ్ళు గడికే కూర్చొని పెడతారు కదా పెళ్లి కొడుకును, అవి అనమాట. ప్లస్ మనం సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అవి కూడా మనం పెట్టుకోవచ్చు ఇందులో. ఇవి చెంబులు, కూరాడు అంటారు చూడండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి, అవి అనమాట. పెద్ద పెద్ద దీపాలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే స్టీల్ సామాన్ కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారండి. ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది ఇక్కడ. స్టీల్ సామాన్ కూడా అంటే మన దగ్గర ఎలాగో పాడైపోయినాయి ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకుంటున్నారు. ఇది వేయింగ్ మిషన్ అండి, వేయింగ్ మిషన్ మీద అన్ని పెట్టేస్తున్నారు. సో ఇది మనకి అవైలబుల్ ఉంది అని నేను చూపిస్తున్నాను. ఈ ఇతర సామాన్ కూడా అన్ని తీసేసుకుంటారు. సో చూడండి ఈ సామాన్ అంతా అంటే ఓల్డ్ ఇవన్నీ ఇలా ఇచ్చేసారు. ఈ స్టీల్ వచ్చేసి 45 రూపీస్ కేజీ అంటున్నారు అనమాట. ఇలా అంత మళ్ళీ ఇవి రీయూజ్ చేస్తారట. ఇది టోటల్ బిల్లింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి బిల్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ చేస్తే మనం అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర నేను చూపిస్తాను, అక్కడ నేను పే చేయాలన్నమాట. ఇవన్నీ 3, 4, 5, 6 కౌంటర్స్ ఉన్నవి. అంత క్రౌడ్ చూడండి ఒకసారి. ఇది క్యాష్ కౌంటర్ అనమాట. ఇక్కడ క్యాష్ మనకు అక్కడ బిల్ అవుతుంది. అక్కడ బిల్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇలా బ్యాక్ వచ్చేస్తే ఇది క్యాష్ కౌంటర్. సో మనమైతే ఏవైతే చూజ్ చేసుకున్నామో అవి మాత్రం ఈ బాక్సులలో వాళ్ళకి వేసేస్తారు. ఇక్కడ నుంచి మనం బిల్ పే చేయగానే మనకి ఇచ్చేస్తారు అనమాట.